ప్రతి రైతుకు సరైన సమయంలో ఎరువులు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నూతన వరవడికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా పంపిణీకి అవకాశం కల్పిస్తుంది. రైతులు తమ ఆధార్ నెంబర్తో దుకాణాల నుంచి అవసరమైన ఎరువులు తీసుకోవచ్చు. దీనివల్ల యూరియా, డిఏపి వంటివి పక్కదారి పట్టే అవకాశం ఉండదు. నిర్దేశిత సమయానికి అందరికీ ఎరువులు అందుతాయి. ఈ విషయమై రైతు సేవా కేంద్రం సిబ్బంది డీలర్లకు సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. 2025 ఖరీఫ్ పంట కాలంలో నమోదు చేసిన వివరాలు ఆధారంగా యూరియా, డిఏపి పంపిణీ చేస్తారు. రైతు సేవా కేంద్రం సిబ్బంది మండలాల్లోని సొసైటీ, ప్రైవేటు డీలర్లను మ్యాపింగ్ చేసి ఎరువులు పక్కదారి పట్టకుండా నిఘా పెడతారు. పంపిణీ చేసే ముందే వ్యవసాయ సహాయకులు విధిగా రైతుల డేటా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత సీజన్లో నమోదైన ఈ పంట వివరాల్లో మార్పులు చేర్పులకు లాగిన్లో వెసులుబాటు కల్పించారు. రైతు పేరు, పంట రకం, విస్తీర్ణం మార్చుకోవచ్చు. అర్హులైన కౌలు రైతులకు సైతం ఎరువులు పొందవచ్చు. సాగులో అవసరానికి మించి ఎరువులు వినియోగించకుండా ఏ పంటకు ఎంత అవసరమో అంత మోతాదులో ఇచ్చేలా సాంకేతికతను రూపొందించారు. పంటకు కావాల్సిన ఎరువులను రైతులకు 3 విడతల్లో ఇచ్చేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. తొలి విడత తీసుకున్న తర్వాత రెండవసారి తీసుకునేందుకు 20 రోజులు విరామం ఉంటుంది. సాగు చేసే ప్రతి రైతుకు యూరియా, డిఏపి ఇవ్వాలనేది ప్రధాన ఉద్దేశమని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. యూరియా, డిఏపి ఎరువులను మాత్రమే యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని, కాంప్లెక్స్ ఎరువులకు యాప్తో సంబంధం లేదని అన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 2025 ఈ క్రాప్ నమోదు ప్రకారం రైతులకు ఎరువులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రైతు సేవా కేంద్రాలలో రైతులకు, ప్రైవేటు వ్యాపారులకు ఈ యాప్పై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎరువుల యొక్క పంపిణీకి ఒక కొత్త విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో భాగంగా రైతులందరికీ కూడా ఏపీఎయిమ్స్ యాప్ ద్వారా పంట సాగు చేసిన ప్రతి రైతుకు కూడా వారు వేసినటువంటి వారు సాగు చేసిన పంట బట్టి వారికి ఎరువులు అనేది ముఖ్యంగా యూరియా, డిఏపి ఈ 2 ఎరువుల్ని రైతులకి సరఫరా చేయడం జరుగుతుంది. కాంప్లెక్స్ ఎరువులకి ఏపీఎయిమ్స్తో పని లేదు. డీబీటీ ద్వారా రైతులు ఎరువులు తీసుకొని పోవచ్చు. ముఖ్యంగా ఈ పద్ధతి ఎందుకు పెట్టడం జరిగిందంటే ఎరువుల్ని అంటే ముఖ్యంగా యూరియాని వ్యవసాయేతర భూములకి, వ్యవసాయేతర అవసరాలకి వాడకుండా కట్టడి చేయటం కోసం, ముఖ్యంగా రైతులు అవసరానికి మించి ఎరువులు వేస్తున్నారు కాబట్టి విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తెలియజేసిన సిఫార్సు మేరకి రైతులందరూ కూడా ఎరువుల్ని వాడేదానికి, తద్వారా పైరులో అంటే పంట సాగులో రైతు యొక్క సాగు ఖర్చును తగ్గించుకొని మంచి దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిని అంటే ప్రతి రైతుకు కూడా ఎరువు అనేది యూరియా, డిఏపి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి 2025-26లో ఈ పంటలో నమోదైన డేటాబేస్ చేసుకొని మనం రైతులకి ఎరువులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ సంవత్సరం పంట మార్పిడి చేసినా, విస్తీర్ణం మార్పు చేసినా ఇవన్నీ కూడా ఆ వ్యవసాయ అగ్రికల్చర్ అసిస్టెంట్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అతను వారి యొక్క లాగిన్లో వాటిని ఎడిట్ చేసే అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ డీలర్స్ అందరూ కూడా వారు పోర్టల్లో లాగిన్ అయ్యి ఎఫ్ఎంఎస్ కోడ్ ద్వారా వారి దగ్గరికి వచ్చినటువంటి రైతుకి యొక్క ఆధార్ నెంబర్ తీసుకొని దాంట్లో ఎంటర్ చేసినట్లయితే ఏపీఎయిమ్స్లో ఆయనకి రైతుకి ఓటీపీ వస్తుంది. తర్వాత ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ రైతుకు సంబంధించిన పూర్తి సమాచారం, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, ఎంత విస్తీర్ణము, ఏ పంట వేశారు, తదితర వివరాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని ఆ రైతుకి ఆ పంటకి యూరియా, డిఏపి ఎన్ని బస్తాలు ఇవ్వాలా, ఎన్ని డోసుల్లో ఇవ్వాలనేది కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. వరికైతే 3 మోతాదుల్లో ఇవ్వడం జరుగుతుంది. అదర్ పంటలకైతే దగ్గరగా 2 నుంచి 3
మోతాదులో ఇవ్వడం జరుగుతుంది. ఒక మోతాదు నుంచి ఒక మోతాదుకి 20 రోజుల గ్యాప్తో రైతులు కావాల్సినటువంటి యూరియా డిఏపి తీసుకొని పోవచ్చు. ఈ విధంగా మార్పులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డీలర్ కూడా వారి యొక్క FMMS కోడ్లో వాళ్ళ ఆధార్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క పర్సన్స్ని కూడా మనం యాడ్ చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి సాగు చేసిన ప్రతి రైతుకు కూడా ఈ యూరియా డిఏపి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరియు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గ్రామ స్థాయిలో RSKలో రైతులందరికీ కూడా ఈ యాప్ మీద అవగాహన అంటే శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా డీలర్స్ అందరికి కూడా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలా APMS ద్వారా అనే దాని మీద పూర్తిగా వారికి శిక్షణ ఇవ్వటం, గ్రామాల్లో రైతులందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా ఈ యాప్ ద్వారా రైతులు సులభతరంగా ఎరువులు తీసుకుని పోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తారు.